అన్న అన్న ఆదోని గౌరవ శాసనసభ్యులు అంటే వచ్చినప్పటి నుండి 7 నెలలుగా మనం గమనిస్తే ప్రతి వీడియోలో కూడా ఒక 2-3 వీడియోలు తప్పించి ఉండొచ్చు. ప్రతి వీడియోలో కూడా ఆదోనిలో అందరూ 2,50,000 మంది నా కుటుంబ సభ్యులు అంటారు. నేను అందులో కుటుంబం అంటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓటేసినారు అంటారు. మరి అదే గౌరవ శాసనసభ్యులు మళ్ళీ మాట్లాడుతూ ఆదోనిలో గూండాలు, రౌడీలు ఇప్పుడు ఊర్లో వదిలిపోయినారు అని అంటున్నారు. మేము ఎమ్మెల్యేననే సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. అన్న, ఆదోనిలో మీరు అనేటువంటి గుండాలు, రౌడీలు ఎవరైనా ఉంటే ఏ స్టేషన్లో ఎంతమంది మీద రౌడీ షీటర్ ఓపెన్ అయిందో ఒకసారి మాకు లిస్ట్ ఇస్తే మేము కూడా చూసుకుంటామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడితే గతంలో గౌరవ శాసనసభ్యులు చాలామంది పెద్దన్న మీనాక్షి నాయుడు అన్న గారు పాలించారు ఆదోనిని. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు, రాయచోటి రామయ్య సార్ గారు, గౌరవ ప్రకాష్ జైన్ సార్ గారు, గౌరవనీయులు అందరూ కూడా చాలామంది ఆదోనిని పాలించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడలేదు. మరి ఈ మాటలు మాట్లాడేటప్పుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా మన ఊరు కాదని నేను అనుకుంటాను. గుడిసె కృష్ణమ్మక్క గారు కోసిగా అనుకుంటాను. అదేవిధంగా మల్లప్పన్న గారు ఊరు ఏదో నాకు తెలియదు. కానీ మన ఆదోని గురించి ఈ విధంగా మాట్లాడేటప్పుడు, ఎందుకంటే ఆదోని నుండి ఆడపిల్లలు తీసుకునే వాళ్ళు, ఇచ్చేవాళ్ళు సెన్సిటివ్ ఏరియాస్ నుండి వస్తుంటారు. ఒక శాసనసభ్యులు ఈ విధంగా ఆదోనిలో రౌడీలు ఉన్నారు, గుండాలు ఉన్నారు అంటే కొన్ని జరగవు కూడా అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా ఉంటే ఒకవేళ శ్రీలక్ష్మి తప్పు చేస్తే శ్రీలక్ష్మి రౌడీగా పలానా స్టేషన్లో రౌడీ షీటర్ ఉంది, ఆమె రౌడీ అని చెప్పండి. అంతేగాని ఆదోనిలో రౌడీలు, ఆదోనిలో గూండాలు అనడం మాకు చాలా బాధ కలిగిస్తుంది. ఇలాంటి మాటలు మానుకోవాలని కూడా గౌరవ శాసనసభ్యులకి తెలియజేస్తున్నాము. అంటే ఈ విధంగా ఇలాంటి ఆరోపణలు మానేసి ఆదోనిని ప్రశాంతంగా ఉండించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఏదైనా ఈ విధంగా మీరు మాట్లాడి హిందువులంతా కూడా ఏదైనా రెచ్చిపోయి అంటే ఇలాంటి మాటలు మంచిది కాదనేది మా ఉద్దేశము. కాబట్టి ఏదైనా కూడా మంచి అంటే మీరు వచ్చినప్పటి నుండి కూడా కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు చెప్తూనే ఉన్నారు, మీరు అభివృద్ధి చేస్తే మేము సహకరిస్తాము, మీరు కొత్తగా వచ్చినారు, ఒక 1 year అన్నా పడుతుంది, మేము సహకరిస్తాము అని చెప్తున్నారు. కానీ మీకు అది అర్థం కావడం లేదు. మీరు పదే క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఈ విధంగా ప్రజల్ని దయచేసి పక్కదారి పట్టించొద్దు. ఒక కులాన్ని, మతాన్ని తీసుకురావద్దు. భారతదేశం అంటే అన్ని కులాలకు సంబంధించినటువంటి దేశం అనేది. కాబట్టి మనమంతా కూడా అందరూ కూడా ఒక కుటుంబంలా ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, నేను వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీగా పనిచేస్తాను. మరి నిన్నటి దినమున మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణము, అంతకుముందు రోజు గౌరవ శాసనసభ్యులు ప్రెస్ మీట్ పెట్టి మరి సాయిప్రసాద్ రెడ్డి నీ చిట్టా విప్పుతా, పెద్ద ఫైల్ తయారు చేసినాను, ఈ సర్వే నెంబర్లన్నీ మీవి కావా అని మాట్లాడడం జరిగింది. దాన్ని ఆన్సర్ అడుగుతూ నిన్నటి దినమున మాజీ శాసనసభ్యులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో మాట్లాడింది ఏంటంటే, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ కూడా ఆధారాలతో సహా నిరూపించాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెడితే గౌరవనీయులు ఆదోని బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కునిగిరి నీలకంఠ అన్న గారు, మరి మిగతా అన్నదమ్ములంతా కూడా, నారాజ్ అన్న గారు అందరూ కూడా అక్కడ ఉండి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అన్నగారు మొత్తం మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీ గన్నవరంలో జరిగినటువంటి హైందవ శంకరావం సభ సక్సెస్ కావడం మీకు ఇష్టం లేదా, మాజీ శాసనసభ్యులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అన్న, హైందవ శంకరావం గురించి, సక్సెస్ గురించి కానీ, సభల గురించి కానీ మాట్లాడింది లేదు. మీరు ఒకసారి పూర్తిగా వీడియో వినండి. అక్కడ ఏమన్నారంటే, బీజేపీలో ఆర్ఎస్ఎస్ ఉంటుంది, విశ్వ హిందూ పరిషత్ ఉంటుంది, అదేవిధంగా ఈ మధ్యకాలంలో హైందవ శంకరావం అని మీరు చెప్తున్నారు. ఆ పేరు తొందర రాలేదు మాజీ శాసనసభ్యులు అయినటువంటి సాయిప్రసాద్ రెడ్డి అన్న గారికి. పక్కనే ఉన్నటువంటి చంద్రకాంత్ రెడ్డి అన్న గారు ఎవరైతే ఉన్నారో ఆ పేర్లు ఉన్నాయి, ఏది ఆ పేరు అని అడగడం జరిగింది. అప్పుడు హైందవ శంకరావం అని చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశిస్తూ ఈరోజు మీరు పెట్టినటువంటి హైందవ శంకరావంలో మన ఆదోని ఎమ్మెల్యే చాలా కష్టపడినారు. ఒక చిన్న వీడియో తీసినారు, చెయ్యి ఇలా అని వీడియో తీసి పంపించినారు. మిగతా వీడియో పంపించలేదనే ఉద్దేశంతోన అన్న మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గతంలో గౌరవ శాసనసభ్యులు
జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ వెళ్ళినప్పుడు అక్కడ గడియారం చౌక్ అనే ఒక దృశ్యాన్ని ఆదోని ప్రజలకు ఒక వీడియో ద్వారా చూపించడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా అంటే మేము కూడా వీడియో చూసినాం, సంతోషపడినాం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ మనం ఎప్పుడు వెళ్ళలేము కాబట్టి ఆ వీడియో చూసి చాలా మంచిగా పంపించారని అనుకున్నాము. అలాంటి సందర్భంలోనే మాజీ శాసనసభ్యులు మరి పూర్తి వీడియో పంపించింటే బాగుండేదని ఒకటి చెప్పడం జరిగింది. ఇంకోటి వచ్చేసి ఈ 10 రోజులు కష్టపడినటువంటి మన ఎమ్మెల్యే, మన ఆదోని ఎమ్మెల్యే అంటే మన ఆదోని ఎమ్మెల్యేని లాస్ట్లో కనీసం చివరిలోనైనా ఒక పరిచయం ద్వారా అయినా కష్టపడిన వాళ్ళని ఏ సభ చేసినా లాస్ట్లో వీళ్ళు కష్టపడినారు, వీళ్ళు బాగా చేసినారని ఒక మాట చెప్తారు. ఆ విధంగా చెప్పలేదనే ఉద్దేశంతోనే ఆ మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు హిందువు ద్రోహిగా మేము చూడాల్సి వస్తుంది అనే విధంగా అన్నగారు మాట్లాడడం జరిగింది. అన్న, హిందువుల్లో పెద్ద హిందువు ఎవరైనా ఉన్నారంటే అది మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్నగారు అని కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా మాట్లాడుతూ ఒక విషయాన్ని శ్రీరాముడు లంకకు పోయినప్పుడు అనకుండా శ్రీరాముడు శ్రీలంకకు వెళ్ళినప్పుడు అన్నారు. అంటే నేనైనా కూడా ఎవరైనా కూడా మాట్లాడుతున్నప్పుడు కొన్ని గుర్తొచ్చి ఎవరినో ఒకరిని పక్కన వాళ్ళని అడుగుతుంటాము. ఆ సందర్భంలో జరిగిన మాటలే అవన్నీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంటే ఆదోనిలో శాంతియుతంగా ఆదోని ఉండడం మీకు ఇష్టం లేదా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆదోనిలో హిందువుని తెచ్చినారు. ఈరోజు అంటే ఎక్కడ కూడా సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు హిందువు కానీ హిందూ సభ కానీ అని ఎక్కడ కూడా సంబోధించింది లేదు. కానీ మీరేదో అన్నారు, హిందువు గురించి తెచ్చినారు. మీరు ఇలాంటివన్నీ మానుకోవాలని తెలియజేస్తున్నా. అసలు ప్రెస్ మీట్ పెట్టిన మాటలకి మీరు పెట్టిండే ప్రెస్ మీట్కి పొంతన లేదు. అంటే మేము క్వశ్చన్ చేసే దాన్ని ఆన్సర్ ఇవ్వకుండా మీరు పక్కదారి ఆదోని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కదారి పట్టించే విధంగా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ఇలాంటివన్నీ కూడా మీరు చేయొద్దని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా గుడి బీజేపీ మా హక్కు అన్నారు. మరి గుడి హిందువుగా మా హక్కు అని చెప్పుకునే మీరంతా కూడా మిమ్మల్ని నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నానన్న. ఈ మధ్యకాలంలో మన ఆదోని మండలంలో ఉన్నటువంటి చీవొసల్లి గ్రామంలో ఒక దేవర జరిగిందన్న. ఆ ఊరిలో కొన్ని కుటుంబాలు అయ్యా మేము మా ఊరిలో జరుగుతున్నటువంటి దేవరకు మా ఇంట్లో ఉన్నటువంటి నైవేద్యాన్ని ఆ భగవంతుడికి సమర్పించుకుంటామని చెప్పేసి గౌరవ సబ్ కలెక్టర్ గారికి ఒక మెమరీని ఇవ్వడం జరిగింది, గౌరవ డిఎస్పీ గారికి ఒక మెమరీని ఇవ్వడం జరిగింది. కానీ హిందువు మా హక్కు అన్నప్పుడు ఆ హిందువుకి ఎందుకు మీరు గుడిలోకి ఆ నైవేద్యాన్ని సమర్పించడానికి ఎందుకు అవకాశం కల్పించలేదు? హిందువుగా మీకు ఆ రోజు హక్కు గుర్తు రాలేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అదేవిధంగా మరి అంటే తిరుపతిలో ఏదైతే జరిగిందో ఆ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి 6 స్వర్గస్థులు కావడం జరిగింది. అందులో 5 మంది మహిళలు ఉన్నారు, ఒక అన్నగారు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకి ఆ దేవదేవుడు వెన్నంటూ ఉండి ఆ కుటుంబాలని కాపాడాలి. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఆ కుటుంబం మీద ఉండాలని, అదేవిధంగా మరణించిన వాళ్ళ ఆత్మశాంతి కలగాలని కూడా మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాము. అదేవిధంగా అంటే మీరు ఈ విధంగా ఆదోని ప్రశాంతంగా ఉన్నటువంటి ఆదోనిని ఈ విధంగా ఒక కులానికో ఒక మతానికో అంటగట్టద్దండి అని కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం ఈ విధంగా మాట్లాడి ప్రజలు రెచ్చగొట్టే విధంగా మనం మాట్లాడొద్దు. ఒక నాయకుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు. మీరు అర్థం చేసుకునే దాంట్లోనే 2 విధాలుగా ఉంటాయి. మీరు అంటే అరకొర సమాచారంతో అన్నారు, మీరు అరకొరగా విన్నట్టున్నారు. సాయిప్రసాద్ రెడ్డి అన్న గారి మీడియా సమావేశం అంతా ఆ అరకొర మీడియా వినడం కరెక్ట్ కాదు. మీరు పూర్తిగా వినండి. అక్కడెక్కడ కూడా హిందువులను ఉద్దేశించి మాట్లాడలేదు. గతంలో విశ్వ హిందూ పరిషత్ సమక్షంలో జరిగే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ ఐందవ శంకరావం ఏదైతే ఉందో వీళ్ళ సమక్షంలో నిర్వహించినారని అంటే 2 రకాలుగా ఉంది. గతంలో ఇలా ఉంది. ఇప్పుడు గతంలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళంతా కూడా ఏదో వాళ్ళ దారి ఖర్చులకి అదే ఒక వెహికల్ ధర్మంగా వాళ్ళు అడిగేవాళ్ళు. కానీ ఈ సంవత్సరము ఐందవ శంకరావం అని చెప్పేసి చాలామంది సొసైటీ వాళ్ళతో అమౌంట్ అడిగినారు. అది కూడా 1000-2000 కాదు, లక్షల్లో కూడా
తీసుకున్నారు. ఇంత అమౌంట్ ఇవ్వలే. ఎవరైతే అమౌంట్ అక్కడ వెళ్ళిన ఎమ్మెల్యే గారు పిఏ ఎవరైతే ఉన్నారో ఈ అమౌంట్ ఏదైతే అడిగినారో ఇయ్యలేని వాళ్ళు వచ్చి మాజీ శాసనసభ్యుల దగ్గర ఇంత అడుగుతున్నారని చెప్పడం వల్లనే అన్న మాట్లాడడం జరిగింది. కానీ అరకొర సమాచారంతో ఎప్పుడు కూడా మాట్లాడారనుకుని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా తను మన ధన అని చెప్పినారు, అర్థం కూడా చెప్పినారు అన్నగారు. అన్న తన మను ధన అని చెప్పినారు. సాయిప్రసాద్ రెడ్డి అన్నగారు ఎప్పుడు కూడా అంతా నా వాళ్ళు, అందరూ నా వాళ్ళని ఒకే ఒక ధర్మాన్ని తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సాయిప్రసాద్ రెడ్డి అన్నగారు. అంటే మా ఎమ్మెల్యే ఒక నిమిషం మీరు ఎమ్మెల్యే పేరు అంటే మంచి పేరు ఎమ్మెల్యేకి రావడం మీకు ఇష్టం లేదా అన్నట్టుగా కూడా అన్న మాట్లాడినారు. అన్న ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదోని అంటే అందరికీ వస్తుంది, మీకు వస్తుంది, మాకే వస్తుంది. మన ఆదోని తరపున అక్కడ పోయి సక్సెస్ చేసినారంటే ఒక గౌరవ శాసనసభ్యులు కూడా ఆ పేరు రాదు, మన అందరికి కూడా వచ్చినట్టుగా కూడా మేము భావిస్తాము. అదేవిధంగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కూడా భావిస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చందాలు మీరు ఎప్పుడైనా ఇచ్చినారా అని అడుగుతున్నారన్న. తీసుకున్న వాళ్ళని అడిగితే బాగుంటుంది, ఎందుకంటే అందులో మనం కూడా ఉంటామేమో అని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పదే పదే ఈ విధంగా మీరు మాట్లాడడం మంచిది కాదు. మీకు వీలైతే సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఏదైతే మాట్లాడినారో మీరు అడిగినటువంటి ఆ 11 సర్వే నెంబర్ల గురించి, అదేవిధంగా మన ఆదోనిలో జరిగినటువంటి ఆధార్ కార్డు, అదేవిధంగా బతుకున్న వాళ్ళని చనిపోయినట్టు చేసినటువంటి ఆ ఘటనలు ఏవైతే ఉన్నాయో దానికి ఆన్సర్ ఇవ్వండి. అంతేగాని ఈ విధంగా ఆదోని ప్రజలను పక్కదారి పట్టించొద్దు దయచేసి అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆదోని అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ కూడా రాజకీయంగా కొట్లాడినా ఎక్కడ ఉన్నా కూడా తల్లి పిల్లల్లాగా పలకరించుకుంటుంటాము. అది మన ఆదోనికి ఒకటే చెల్లుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఊర్లు మనం తిరిగినప్పుడు ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణం కనిపించదు. మన ఆదోనిలో ఉంది, మనమంతా సంతోషపడాలా. కాబట్టి మీరు రాజకీయంగా కొట్లాడదాం. అభివృద్ధి అన్నారు, మీరు చేయకపోతే మేము క్వశ్చన్ చేస్తాము. క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది. అంతేగాని పదే పదే ఈ విధంగా రెచ్చగొట్టి మాట్లాడొద్దని కూడా నేను మన బీజేపీ ఆదోని బీజేపీ అన్నదమ్ములందరూ కూడా తెలియజేస్తున్నాను. అన్నగారు ఏం మాట్లాడినారంటే స్వామి వాళ్ళతో పాటు కూర్చోవడము వాళ్ళకు అలవాటేమో, మాకు అలాంటిది లేదు. మా హిందువులు అంటే స్వామి వాళ్ళ కిందనే మేము కూర్చోవడానికి ఇష్టపడతారని అన్న చెప్పడం జరిగింది. సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు చిన్న ఒక వేప చెట్టు ఉండి అక్కడ ఒక చిన్న రాయికి బొట్టు పెట్టినా కూడా కూర్చొని దండ పెట్టుకునే రకమన్నా, అది మీకు కూడా తెలుసు అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడొద్దు దయచేసి అని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంటే గుడి గోపురాలు తిరుగుతారు, బొట్లు పెట్టుకుంటారు, మీకు తెలియదా అని అడుగుతున్నారన్న. ఆ విధంగా కించపరిచే విధంగా కూడా మాట్లాడద్దని కూడా నేను అన్నగారికి తెలియజేస్తున్నాను. అంటే ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే మేము మాట్లాడాల్సి వస్తుంది. మాటలు మానేసి మీరు ఏదైతే ఉందో అభివృద్ధి మీద మీ దృష్టి సారించాలని కూడా పదే పదే మేము తెలియజేస్తున్నామని కూడా అన్నకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆదోనిలో రౌడీలు, గూండాలు అని ఒక నిమిషం